మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? దాకు నుండి మ్యాచ్ ని చూస్తున్నావు. ఇలా చూడు రుద్ర, నువ్వు ఇంత బలంగా షాటుని కొట్టుండకూడదు. నీకు తెలీదా, తల మీద గట్టిగా దెబ్బ తగిలితే వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతారని? అంతేకాదు మెమరీ లాస్ కూడా అవ్వచ్చు. లేవండి షకాల్, లేవండి, జాగ్రత్త. షకాల్ నీకేం కాలేదు కదా? నేను ఎక్కడున్నాను? నేను బాగున్నాను తాత, కానీ నాకు కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. షకాల్, మీరు ఎందుకని ఇప్పుడు చిన్న పిల్లల్లాగా మాట్లాడుతున్నారు? ఆయన మీ తాతయ్య కారు, ఆయన రుద్రాకి తాతయ్య. రుద్రాకి అర్థమైందా? ఏయ్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఈయన మా తాతయ్య, నేను రుద్రాని. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తాతయ్య, తాతయ్య, నేను చాలా అలసిపోయాను. పదండి, మన ఇంటికి వెళదాం. సరే సరే రుద్ర, మనం ఇంటికి వెళ్దాం. ఒక్క నిమిషం ఉండు, నేను వీళ్ళందరినీ పంపించేస్తాను. తన తలలో దెబ్బ తగిలినందువల్ల మెమరీ లాస్ అయినట్టుగా ఉంది. అందుకే తనని తానే రుద్ర అని అనుకుంటున్నాడు. మీరు కంగారు పడకండి, నేను బాగు చేస్తాను. మనం ఇతన్ని మన ఇంటికి తీసుకెళ్దాం. రా రుద్ర, వెళ్దాం. తాతయ్య, నన్ను మీరు ఎత్తుకెళ్ళండి, నేను చాలా టైర్డ్ గా ఉన్నాను. జో జో నిద్రపో, జో జో నిద్రపో. పడుకో రాజా, పడుకో. ఆడుకున్నదిక చాలు. నేను ఎంతో మ్యాజిక్ చేసి చూశాను, కానీ తన మెమరీ మాత్రం తిరిగి రావటం లేదు. మనం రేపు తన్ని మెజిస్టో గారి దగ్గరికి తీసుకువెళ్దాం. మీరందరూ వెళ్ళి నిద్రపోండి. గుడ్ నైట్. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎందుకని నా చుట్టూ నిలబడారు తాతయ్య? వీళ్ళందరూ ఎవరు? ఈ శాఖలు అంటే రుద్ర, వాళ్ళిద్దరూ కూడా ఒకరి నుంచి ఒకరు మంచి మెజిషియన్స్. వీళ్ళిద్దరూ వీళ్ళ మ్యాజిక్ తో మీ పవర్ ఇంకా పెంచాలనుకున్నారు. ఆ తర్వాత మీకు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇస్తారు. నిజంగానా? హే హే, భలే! అయితే సరదాగా ఉంటుంది. మొదలు పెడదాం. తాతయ్య, నాకు చాలా నొప్పిగా ఉంది. నేను భరించలేకపోతున్నాను. నన్ను చారులోంచి బయటికి లాగండి.
నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. చూడండి, ఆయన కోలుకుంటున్నారు. అవునవును, మీరు తనకి చెప్పింది నిజమే. తగ్గిపోతుంది. ఆపకండి. నన్ను చూసి భయపడండి. నా పేరు షాకాల్. వాడు మన పవర్ మొత్తం లాగేస్తున్నాడు. మనం దాన్ని ఆపాలి. ఏదో ఒకటి చేయండి త్వరగా. షాకాల్ వద్దు, ఆపు. నీకే చెప్పేది. నా పవర్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నా పవర్ మొత్తం ఎవరో లాగేసినట్టుగా నాకు అనిపిస్తోంది. షాకాల్, నువ్వు ఇది మొత్తం కావాలనే చేసావు కదా? నువ్వు సరిగ్గా కనిపెట్టావు జై సింగ్. మెమరీ లాస్ అనేది ఉట్టి నాటకం. మీరు క్రికెట్ ఆడడం చూసిన తర్వాతే నాకు ఈ ప్లాన్ తట్టింది. ఆ క్రికెట్ బాల్ ని నా వైపు వచ్చేలా మార్చాను. ఆ క్రికెట్ బాల్ ని నా దగ్గరికి వచ్చేలా చేశాను. తల మీద దెబ్బ తగిలేలా చేశాను. నాకు తెలుసు నన్ను సరిచేయడానికి మెజిషియన్స్ అందరినీ తీసుకుని ఇక్కడికి వస్తావని. సరిగ్గా నేను అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు అందరి పవర్స్ నేను లాక్కున్నాను. దీన్నే అంటారు తాను 8 అడుగులు దూకితే ఇంకొకరు 16 అడుగులు దూకుతారు అని. నేను వెంటనే వెళ్ళి ఆ సన్ సిటీని నా సొంతం చేసుకుంటాను. నా కలని ఈ రోజు నెరవేర్చుకోబోతున్నాను. అలా అయితే శాఖలు ఇప్పుడు వచ్చేస్తారు. నువ్వు నా గురించి తలుచుకున్న వెంటనే నేనే ఇక్కడికి వచ్చేసాను, చూసావా? రంగీలా నీకు అన్ని విషయాలు చెప్పుంటుందన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఈ షాకాల్ గ్రేట్ యాక్టింగ్ ఎలా ఉండింది? మీకు నచ్చిందా? సుమారుగా ఉందా లేకపోతే సూపర్ గా ఉందా? నీ యాక్టింగ్ గురించి నాకు తెలియదు శాఖల్, కానీ నువ్వు చాలా చాలా చెడ్డ మనిషివి. ఇంకా నేను అందరి పవర్స్ ని తిరిగి తెచ్చే తీరుతాను. రుద్ర, ఇప్పుడు నేను ఒంటరి వాడిని కాదు. నా లోపల మీ తాతయ్య నన్ను సరిచేయడానికి వచ్చిన మెజిషియన్ శక్తులు అన్నీ ఉన్నాయి. నువ్వు వాళ్ళందరినీ ఓడించలేవు. శాఖల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. మనసుంటే మార్గం ఉంటుంది. నేనే వెళ్ళిపోతాను. రుద్ర, ఇంతమందితో యుద్ధం చేయడానికి మనం ఏదైనా ఒక దారి కనిపెట్టాలి. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం, పద. ఓకే మేరా. శాకాలకి భయపడి అందరూ ఇక్కడి నుంచి పారిపోయారు. ఇక నుంచి ఈ సన్ సిటీని ఈ శాకాల ఏలబోతున్నాడు. నేనే ఈ చోటుకి రాజుని.
షాకాల్ రాజ్యం జరుగుతుంది. జైసింగ్ కథ ముగిసింది, షాకాల్ కథ ప్రారంభమయ్యింది. రుద్ర వాడు తెలివైనడంటే వాడికన్నా తెలివైన వాళ్ళమని మనం నిరూపించాలి. ఇదిగో ఈ బుక్ తీసుకో, దీనివల్ల నీకు చాలా ఉపయోగం ఉంటుంది. థ్యాంక్స్ అలాజా సార్. నేను షాకాల్ని రెడ్, బ్లూ ఇంకా ఎల్లో బాల్స్ తో కొట్టాను కదా, ఇప్పుడు దాని రియాక్షన్ ఏంటో చూడండి. ఎవరు ఎవరది? నేను ఎలా ఎగరడం మొదలు పెట్టాను? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరైనా ఉన్నారా లేరా? రంగిలా నన్ను కిందకి దింపు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. షాకాల్, నువ్వు పైన ఏం చేస్తున్నావేంటి? ఇలా చూడు, నన్ను కిందకి దింపడానికి ప్రయత్నించు. నేను ఎందుకని ఎగురుతున్నాను? నాకు అసలు ఏమైంది? ఎందుకు ఇలా జరుగుతోంది? ఒకసారి తాతయ్య కూడా ఇలాగే జరిగింది. దీనివల్ల లాభం లేకపోయింది. తర్వాత నేను బాల్గోపాల్ బాబాని పిలిచాను. చూడటానికి పిల్లవాళ్ళ ఉంటాడు, కానీ వైద్యం చేయడంలో ఆయన మించిన వారు లేరు. వస్తే ఆయన ఎలాంటి వ్యాధినైనా నయం చేస్తారు. త్వరగా వెళ్ళు, ఆలస్యం చేయకు, వెళ్ళు. అరే, నేను మళ్ళీ ఎగురుతున్నానే, త్వరగా వెళ్ళి తీసుకురా. నేను మళ్ళీ గాల్లో ఎగురుతున్నాను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు ఏమయ్యింది? పేషెంట్ ఎవరు? ఇంత పెద్ద మనిషిని గాల్లో ఎగురుతుంటే నీకు కనిపించట్లేదా డాక్టర్? ఇలా చూడండి. సరే కానీ నన్ను ఎందుకని కొడుతున్నారు? అర్ధరాత్రి పిలిచి ఇబ్బంది పెట్టావు, కొట్టకుండా ముద్దు పెట్టుకోమంటావా? నువ్వు అసలు తెల్లారే వరకు వేచి ఉండలేవా? డాక్టర్ గారు, తప్పు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. కొట్టడం ఆపండి. నా పరిస్థితి చూసి కొంచెమైనా కరుణించండి. సరే సరే, ఓకే ఓకే, నువ్వు కిందకు దిగితేనే కదా నేను చెక్ చేయగలను. థ్యాంక్ యూ. ఓహో, చాలా పెద్ద సమస్య వచ్చింది. కనిపెట్టేశాడు. నీ సమస్యకు మూల కారణం అదిగో నీ కడుపులోంచి అలా వెళుతోంది చూడు. అసలు నీ కడుపులో వచ్చిన సమస్య ఏం చెబుతోంది అంటే, ఒకే సమయంలో 20 మంది తినే ఆహారం నువ్వు ఒక్కడివి తినేసావు అని చెప్తోంది. అందుకే నువ్వు గాల్లో ఎగురుతున్నావు అంటోంది. డాక్టర్ గారు, నేను మీ దగ్గర ఏవి దాచకుండా చెప్తాను. 10 మంది భోజనం నా కడుపులో లేదు. 6 భయంకరమైన మెడిసిన్ పవరే నా లోపల ఉంది. అది 10 కాదు 20 మందికి సమానం. అవును, నువ్వు ఒక్కడివి కానీ నీకు 20 మంది పవరా? మరి నువ్వు బలూన్ కాకుండా ఇంకేమవుతావు చెప్పు. డాక్టర్ గారు, మీరు ఏదో ఒకటి చేయండి. నన్ను మీరు మామూలుగా మార్చండి. మీరు ఏం చేసినా సరే, ఏం చేయమన్నా సరే, నేను అది అలాగే చేస్తాను. ప్లీజ్ డాక్టర్. సరే సరే, నేను నీ వైద్యం కోసం పర్వతాల దగ్గరికి వెళ్ళి మూలికలు తీసుకుని వస్తాను, అర్థమైందో? దానికి సుమారు 2-3 రోజులు పట్టొచ్చు. ఒకవేళ
నాకు ఆ మందు దొరికిందంటే అది నువ్వు తీసుకుంటే నీకు నయం అయిపోతుంది. ఈలోగా నువ్వు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకున్నావంటే నీ దగ్గర ఉన్న మెజిషియన్ పవర్ మొత్తం బయటకు తీసి దాన్ని ఒక అలమారులో పెట్టి ఉంచాలి. నేను చెప్పింది అర్థమైందా? కానీ ఇది చాలా రిస్క్ తో కూడిన పని. నేను ఏం చెయ్యను? అరే ఇందులో రిస్క్ ఏముంది? పవర్ మొత్తం నీ పక్కనే కదా ఉంటుంది. ఈ వ్యాధి రాత్రులు మాత్రమే వస్తుంది. తెల్లారగానే ఆ పవర్ మొత్తం తీసి నీ శరీరంలోకి ఎక్కించుకో. మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను వచ్చేంత వరకు నువ్వు ఈ విధంగానే చేస్తూ ఉండు. ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు? నొప్పిగా ఉంది డాక్టర్. మరొకసారి ఇలా అర్ధరాత్రులు మాత్రం పిలవద్దు. వద్దొద్దు, మీరు నన్ను క్షమించండి. అకీరా జకీరా బజూకా, నా లోపల ఏ శక్తులున్నా సరే అది బాలుగా మారి బయటికి రావాలి. ఇప్పుడే నాకు బాగుంది. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎవరు ఎవరు అడుగుతున్నాను కదా, ఎవరది? వద్దు వద్దు, నా పవర్ బాల్ వెళ్ళొద్దు. దయచేసి నా మాట వినండి, అవి నాకు ఇచ్చేయండి. రుద్రా రుద్రా, ఇలా చూడు. అయితే డాక్టర్ వచ్చి చేసినవని నువ్వు చెప్పిన పనేనా? ఇప్పుడు చెప్పు, నా యాక్టింగ్ ఎలా ఉంది? అదరగొట్టేశానా? రుద్రా, అంతర్ మంతర్ కాళీ కలంతర్, బాల్స్ అన్ని నా మ్యాజిక్ లో వచ్చేసాయి. నన్నెందుకొని కొట్టావు? రుద్రా, ఐఎమ్ రెడీ. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడాలి. నేను షాకాల్. ఇప్పుడు నువ్వు నన్ను ఏవీ చెయ్యలేవు, ఏవీ చెయ్యలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేనటికి సందేహించకు షాకాల్.
ఇవాళ మొత్తం అందరినీ నేను ఒకే చోట లేపేస్తాను, అంతం చేసేస్తాను. చూద్దాం. Zibajska, boom, check, check, boom! వద్దు వద్దు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వద్దు వద్దు, ఇవన్నీ కూడా నా పవర్. షాకాల్, నువ్వు చేసిన తప్పుకి శిక్ష తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ఉంటేనే కదా దొరుకుతుంది. రుద్రా, నేను మళ్ళీ వస్తాను. నేను మళ్ళీ వస్తాను. రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడగలిగావు.